ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నటువంటి కోర్టు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టులో ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకై వివిధ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వాటిలో ఆఫీస్ సబార్డినేట్ ఒకటి. దాని గురించి తెలుసుకుందాం. ఆఫీస్ సబార్డినేట్ బేసిక్ పే అనేది 20,000 నుంచి మొదలవుతుంది. అంటే శాలరీ అనేది 25,000 వరకు రావచ్చు. అప్లికేషన్ డేట్ అనేది మే 13వ తేదీన రిలీజ్ అవుతుంది. అంటే ఈ వస్తున్నటువంటి 13న అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే జూన్ 2 అనేది ఎండింగ్ డేటు. లాస్ట్ డేట్ అనేది జూన్ 2. వేకెన్సీ విషయానికి వస్తే అనంతపూర్ 43 ఉన్నాయి, చిత్తూరు 85, ఈస్ట్ గోదావరి 43, గుంటూరు 60, కృష్ణా 52, కర్నూలు 55, నెల్లూరు 49, ప్రకాశం 59, శ్రీకాకుళం 33, విశాఖపట్నం 73, విజయనగరం 30, వెస్ట్ గోదావరి 17, వైఎస్ఆర్ కడప 52. ఇవి వేకెన్సీస్. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి వస్తే 7th క్లాసు మస్ట్ పాస్ అని ఇచ్చాడండి. అలాగే క్లియర్గా మెన్షన్ చేశాడు, ఎవరైతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అంటే 10th పాస్ అయ్యే వాళ్ళు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరికి ఉంటుందో వాళ్ళు అప్లై చేయడానికి లేదు. అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో, డిగ్రీ పాస్ అయ్యే వాళ్ళు, బీటెక్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరు అప్లై చేయడానికి లేదు. కేవలం 10th పాస్ అయ్యి ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఎగ్జామ్స్ రాసి విడిచిపెట్టేసిన వాళ్ళు, ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వని వాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. 7th క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ పెట్టాడు. మ్యాక్సిమం, దాని మీనింగ్ మ్యాక్సిమం అనేది 10th. సో ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయ్యారో, డిగ్రీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేయకూడదు. మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ప్రొఫెషనల్ స్కిల్స్ మనకి ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేయాలి. అవి ఏంటంటే అది కుకింగ్, కార్పెంటర్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, పెయింటింగ్, ఇలాంటి మనకి స్కిల్స్ ఉంటాయి కదా, వీటిని మెన్షన్ చేయాలి. సో జ్యుడిషియల్ ఆఫీసర్స్ రెసిడెన్షియల్స్లో ఇలాంటి వర్క్స్ చేయడానికి ఆఫీస్ సబార్డినేట్ అంటే ఇలాంటి వర్క్సే ఉంటాయండి. కాబట్టి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది బిలో ఇంటర్మీడియట్ పెట్టడం జరిగింది. అలాగే లాంగ్వేజెస్ అనేవి మన జిల్లాకు సంబంధించి ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. మ్యాక్సిమం తెలుగు, కొన్ని ఏరియాల్లో బార్డర్ డిస్ట్రిక్ట్లో ఒరియా కానీ, తమిళ్ కానీ, కన్నడ అలా ఉంటాయి. ఏజ్ లిమిట్ అనేది 18 years నుండి 42 years వరకు. అంటే అప్పర్ ఏజ్ అనేది 42 years, లోవర్ ఏజ్ 18 years. అలాగే 5 years అనేది రిలాక్సేషన్ ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 47 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలానే మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సో ఎగ్జామ్ ఉంటుందండి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 80 మార్క్స్కి ఉంటాయి. ఎగ్జామ్ అనేది 90 minutesకి ఉంటుంది. మొత్తం 3 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్ 40 marksకి. అలాగే జనరల్ ఇంగ్లీష్ 10 marksకి. మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ 30 marksకి ఉంటుంది. టోటల్ 80 marks, 90 minutes ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్ సంబంధించి మాత్రమే చదువుకుంటే సరిపోతుంది. అలానే పేపర్ అనేది డిఫికల్టీ లెవెల్స్లో మనం చదవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇది బిలో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి పేపర్ అనేది ఈజీగానే ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ సిలబస్లో ఏం మెన్షన్ చేశాడో డీప్గా చదవకుండా ఉన్నవి నీట్గా చదువుకోవడం మంచిది. అలానే ఎగ్జామ్ ఫీజు వచ్చేటప్పుడు 800 అండి ఎగ్జామ్ ఫీజు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 400, రిమైనింగ్ వాళ్ళకైతే 800 ఎగ్జామ్ ఫీజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.